వశిష్ఠుడు ఆశ్రమానికి వస్తాడు. అక్కడ హోమధేనువు కనపడలేదు. ఏమైందా అని దివ్యదృష్టితో చూస్తాడు. అష్టవసులు పట్టుకెళ్ళిపోవడం కనబడుతుంది. ఆయన తపశ్శక్తితో అష్టవసువుల్ని వెనక్కి రమ్మంటారు. ఏ ఏమి ఏమిరా అష్టవసువులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. బ్రాహ్మణ సొమ్ము దొంగిలించడం తప్పని తెలీదా? అది హోమధేనువు. మీరందరూ మనుషులుగా మారి కష్టసుఖాలు ప్రతిక్షణం అనుభవించండి అని శపించాడు. అప్పుడు ఆ అష్టవసువులు ప్రాధేయపడి ఏడిస్తే, సరే మీరు అన్నగారి మాట విన్నారు కనుక ఈ 7 వసువులు గంగానది కడుపులో పుట్టి వెంటనే గంగానదిలో వేయమని చెప్పండి. మీరు వెంటనే వసులోకానికి వెళ్ళిపోతారు. 7 వసువులు అని చెప్తాడు. 8వ వసువు మాత్రం 180 ఏళ్ల వరకు భూమి మీద ఉండి కష్టసుఖాలు అనుభవించి స్వార్థపరుల కొలువులో ఉద్యోగం కొలువు చేస్తూ వాళ్ళు అవమానిస్తుంటే అవమానపడుతూ పెళ్ళి లేకుండా అలాగ జీవితాంతం ఎన్నో కష్టాలు అవమానాలు భరిస్తూ మానవులకి తరగని పెన్నిధిని అందిస్తాడు. అదే విష్ణు సహస్రాన్ని చెప్తాడు కదా శాంతి పర్వంలో. అది అవి భీష్ముడికి భీష్ముడిని అలా శపిస్తాడు వశిష్ఠుడు.